హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు బోలెడ్ అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్పబోతున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, మీరు రాయబోయే ఎగ్జామ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇక్కడ ముందే డిస్కస్ చేస్తాం. సో అవర్ క్వశ్చన్ ఈస్ cos ax. సో యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫైండ్ ద డెరివేటివ్. సో థర్డ్ హాఫ్ ఇయర్లీ లో వచ్చింది ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెరివేటివ్ ఫార్ములా. f dash of x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఇచ్చిన దాన్ని మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ f of x equal to cos ax అండ్ f of x plus h కనుక్కోవాలి కదా. ఇన్ x place replace by x plus h. సో దిస్ is సో a ని మల్టిప్లికేట్ చేయండి, a into x, a into h. By the using of first principle of the derivative, now substitute the required f of x plus h and minus f of x in this equation. F dash of x equal to continuation limit h tends to 0. So what is f of x plus h? This is f of x plus h cos ax plus ah minus ఈ minus f of x అంటే ఏంటి? ఇది cos ax, డినామినేటర్ h. న్యూమరేటర్ చూసుకున్నారనుకోండి, ఒక ఫార్ములా ఉంది చూడండి, cos c minus cos d. What is the formula of cos c minus cos d? In trigonometry, minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. This is the formula, cos c minus cos d formula. So you apply the formula in numerator. In c place ax plus ah, d place ax only. న్యూమరేటర్ మొత్తాన్ని ఈ ఫార్ములాతో రిప్లేస్ చేద్దాం. లిమిట్ h tends to 0 minus 2 sin c what? ax plus ah plus d means ax by 2. c minus ax plus ah minus d means ax by 2. Numerator so total changed. So ax minus ax cancel. Minus 2 constant, right? This is end. Minus 2 limit h tends to 0 sin ax plus ax 2ax. Denominator ని కూడా స్ప్లిట్ చేసేసేయండి. ప్లస్ ah by 2 sin ah by 2 రాసుకోవచ్చా? మిగిలింది అదే కదా, బై మొత్తానికి డినామినేటర్ h. హియర్ 2 క్యాన్సిల్. సో రిమైనింగ్ మిగిలిందంతా కూడా ఒకసారి ఆటలో రాద్దాం. minus 2 limit h tends to 0 sin ax plus ah by 2 into, సో ఈ మొత్తం sin దీని రాయొచ్చు అంటే a by 2 into h బై మొత్తానికి h అని రాయొచ్చు. లిమిట్ అనేది మొత్తానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లిమిట్. ఈ లోపల మొత్తం కూడా రెండు ఫంక్షన్స్ గా విడిపోయింది. ఈ రెండు ఫంక్షన్స్ కి లిమిట్ అప్లై చేస్తున్నాం. ఎలా? లిమిట్ x tends to 0 f of x into g of x అని రెండు ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎలా రాస్తారు? లిమిట్ x tends to 0 f of x into లిమిట్ x tends to 0 g of x అని రాస్తాం. సో అకార్డింగ్ దట్ ఫార్ములా minus 2 లిమిట్ h tends to 0 sin ax plus ah by 2 into, so apply the limit h tends to 0 sin a by 2 into h బై మొత్తానికి h. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. minus 2 ax plus ah, h వాల్యూ 0, a into 0 0, 0 by 2 0నే. సో లిమిట్ h tends to 0, ఇది ఒక ఫార్ములా లాగా ఉంది చూడండి. సో దిస్ ఈజ్ వన్ ఫార్ములా, లిమిట్ h tends to 0 sin ah by h is equal to small a. దిస్ ఈస్ ద ఫార్ములా. 0 ఉండి h సైన్ లో ఉండే వాల్యూ h కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. సో ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే h లిమిట్ h tends to 0 సైన్, సో ఏం మిగిలింది? a by 2. సో ఇయర్ 2 క్యాన్సిల్. సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ a అనేది ముందు తీసుకురండి, మైనస్ a sin ax. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెరివేటివ్ ఆఫ్ cos ax. This is way of solving very simple to find cos ax from using our first principle of the derivative. So dear students, మీ ఎగ్జామ్స్ చాలా దగ్గర పడతా ఉన్నాయి.
మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతుందని ఆశిస్తూ, మన ఛానల్లో చెప్పుకోబోయే ప్రతి వీడియో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా రాయాలి, సో ఎగ్జామినర్ ఎలా కరెక్షన్ చేస్తారు, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్.